అప్పులు, భూ కబ్జాలు, డ్రగ్స్ మాఫియా ఈ మాత్రమే వచ్చినాయి. కాకపోతే ప్రభుత్వ వ్యవస్థలు ఎక్కడైతే సక్రమంగా పనిచేస్తాయో ప్రజలకు మేలు జరుగుతుందని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ క్రమంలోనే పనిచేస్తూనే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన లాంటివంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉత్తమ ఫలితాలు రాబట్టారు. మిత్రులారా, భూమి అంటే తల్లికి బిడ్డకి ఉన్నటువంటి ఒక మంచి సంబంధం ఉన్నటువంటి విషయం. ఆ అనుబంధాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత అందరికి కూడా ఉంది. భూమి అనేది ఒక భరోసా, వారసత్వంగా రానియండి, లేకపోతే సంపాదించుకోనియండి, లేకపోతే ఇతర క్రమంలో ఎలా వచ్చినా కూడా అలాంటి భూమి కబ్జా గురైనా ఎవరన్నా లాక్కున్నా పడే బాధ వర్ణనాతీతం. అలాంటివన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగినాయి. కాబట్టి ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికినా, అది ప్రైవేట్ది కానీ గవర్నమెంట్ది కానీ ఏది ఉన్నా కూడా రాబందుల్లాగా గత పాలకులు వారి యొక్క అనుయాయులు అందరూ కూడా పడి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఏదైతే పేదలు భూములు లాక్కునే విధంగా ఈ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా చెరిపేయటం జరిగింది. అలాగే మిత్రులారా, ఇలాంటి కబ్జాదారులందరికీ కూడా వెన్నులో భయం పుట్టేలాగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే గతంలో 1982 ఉందో దాన్ని రద్దు చేసి గుజరాత్ మాదిరి దానికంటే ఇంకా స్ట్రింజెంట్ రూల్స్తో పాటు ఒక కొత్త ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావటం, బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టడం జరిగింది. యాక్ట్ అయ్యి కూడా రాబోవటం జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైనా కూడా ఈ ల్యాండ్ కబ్జా చేశారు అని ప్రూవ్ అయితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల దాకా వారికి శిక్ష పడే విధంగా, అలాగే ఏదైతే నేరం పెట్టారో ఆ నేరం చేయలేదు అని అతనే నిరూపించుకునే విధంగా ప్రత్యేకంగా రూపకల్పన చేసినటువంటి చట్టం ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో పేదవాడికి భూమి మీద హక్కు తప్పకుండా ఉండే విధంగా కూడా చూసే విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మిత్రులారా, ఏదైతే గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ అని చెప్పి పేద ప్రజల అసైన్మెంట్ భూములు 20 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి తీసుకున్నారో మనం చూస్తూ ఉంటే దాంట్లో 9,26,000 ఎకరాల్లో 4,21,000 ఎకరాలు అన్లాఫుల్గా జరిగిందని చెప్పి కూడా మీరందరూ కూడా నిర్ధారించడం జరిగింది. అంటే దాదాపుగా 45% అన్లాఫుల్గా జరిగిందని చెప్పి మీరే గౌరవ కలెక్టర్ గారు అందరూ చెప్పారు. కాబట్టి దాని మీద కూడా కఠినతరంగా వాళ్ళు ఎవరైతే తప్పుదోవలు తీసుకున్నారో వాళ్ళకి గుణపాఠం వచ్చే విధంగా తదుపరి కార్యాచరణ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే 10 ఏళ్లలో అమ్ముకోవచ్చని చెప్పి ఇళ్ల పట్టాలు ఇచ్చారో దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఏదైతే 22,80,000 లబ్ధిదారుల పేర్లు నమోదు చేసుకుని వారు ఇళ్ల పట్టాలు ఇచ్చుకున్నారు. రిజిస్ట్రేషన్ అప్పుడు పిలిస్తే 7,08,000 మంది గైరాజయ్యారు. అంటే వాళ్ళ అనువాయులు బినామూలు పేరు మీద తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా వాళ్ళపైన కూడా చర్య తీసుకునే విధంగా, అలాగే ఎవరైతే ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళకు కూడా మళ్ళా అమ్ముకుని ఉంటే పిఓటి కింద తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే గత సంవత్సరంలో 45,000 ఎకరాలు అసైన్మెంట్ చేశారో కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చారని చెప్పి అది కూడా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదైతే మనం ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో మనం వెళ్తా ఉన్నాము, ఎందుకంటే హైయెస్ట్ గ్రీవెన్స్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. భూమి వివాదాలే అత్యధికంగా వచ్చినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో టోటల్గా వచ్చినటువంటి ఫిర్యాదు దాదాపుగా 98,000, అంటే రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కలిపి. దాంట్లో దాదాపుగా 60% మనం రిజాల్వ్ చేశాము. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సమస్య కూడా వారి దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కరించాలి. ఏదైతే పరిష్కరించగలమో అక్కడే పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపకల్పన చేసుకుని మనం 6వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు చేస్తూ ఉన్నాం. అవి కూడా గ్రాండ్ సక్సెస్గా చేయాలి. ఏవైతే అక్కడే చేయగలమో అయ్యే చేసి, ఎవరైతే అధికారులు దానికి తప్పు చేసిన కార్యక్రమం ఎవరు చేసి ఉండుంటే వాళ్ళకు కూడా సస్పెన్షన్ కూడా చేసే విధంగా, ఎందుకంటే అధికారులు ఎవరైతే డబ్బు కాశపెట్టి చేశారో వారిని కూడా విడిచిపెట్టే విధంగా కాకుండా ఏదైతే మనము రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చే చర్యలు ఏదైతే ఉన్నాయో, ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో రెవెన్యూ శాఖ చరిత్రలో ఉండి అధ్యయనం చేసే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మిత్రులారా, ఏదైతే రీసర్వే కింద వచ్చినటువంటి అపోహలు కూడా దూరం చేసే విధంగా, అలాగే ఏదైతే రీసర్వే ఒక ప్రతిష్టాత్మకంగా మనం చేయాల్సిన అవసరం ఉండింది. గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఫోటోలు సర్వే రాళ్ల మీద వాళ్ళ బొమ్మలు పెట్టుకునే విధంగా చేశారో అవన్నీ కూడా తీసేసి, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే రాళ్ల మీద ఫోటోలు తీసేయడానికి
ఎందుకంటే అప్పుడు ప్రజలు భయపడిపోయారు, ఎవరో ఫోటోలు ఉంటున్నాయి మా సరిహద్దుల్లో అని. అలాంటివి ఉండకుండా ఉండటానికి కోసం కూడా 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే భూ హక్కు పత్రాలు ఉన్నాయో, ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో దాంట్లో కూడా వారి ఫోటోలు వేసుకునే చేశారు. కానీ రాజముద్రతో తప్పకుండా అద్భుతమైనటువంటి పాస్బుక్లు, దాంట్లో కూడా క్యూఆర్ కోడ్, ఆ ల్యాండ్ యొక్క మ్యాప్ కూడా ఉండే విధంగా అద్భుతమైన ఒక కార్యాచరణ చేస్తాను. కాకపోతే రీసర్వేలో వచ్చినటువంటి 2,80,000 అర్జీలన్నీ కూడా ఏదైతే గ్రీవ్స్ ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ చేసి అవన్నీ కూడా అప్పుడు నూతనమైన పాస్బుక్లో రాజముద్రతో వేసినటువంటి పాస్బుక్ కూడా తప్పకుండా వారికి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చేస్తా ఉన్నాను. అలాగే రెవెన్యూ సదస్సులో కూడా ఈ రోజు దాకా దాదాపుగా 31,324 గ్రీవ్స్ వచ్చినాయి. దాంట్లో ఇన్స్టెంట్గా 400 చేయగలిగాం. అంటే ఇన్స్టెంట్గా చేయగలిగినటువంటి 400 కూడా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని కూడా మనం కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో గ్రామస్తులకి వారి దగ్గరికే మనం వెళ్ళి ఏదైతే మీ భూమి మీ హక్కు అనే థీమ్తో మనం ఈ ప్రోగ్రాం పెట్టామో తప్పకుండా దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో మనం ఒక మంచి ఆదర్శవంతమైన పరిపాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి అతని యొక్క టెన్యూర్లో, అతని కాన్స్టిట్యున్సీలో అవ్వచ్చు, అతని జిల్లాలో అవ్వచ్చు, అతని స్టేట్లో అవ్వచ్చు, అతను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఉపాధి కల్పన కానీ, రోడ్లకు కానీ, లేకపోతే హాస్పిటల్ అవ్వచ్చు, హాస్టల్స్ అవ్వచ్చు, అతను చేసినటువంటి పనులు అతని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అనే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. అందరికీ కలెక్టర్లు అవ్వలేరు, అయిన వాళ్ళకి గొప్ప నాయకుల కింద పనిచేసే